ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారు. రెండు చేతుల పైకి దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా. ఈ వాక్య పరిచర్య అయిపోయి ఆరాధన అంతా ముగిసే వరకు కూడా మరి ఎవరు కూడా బయటికి వెళ్ళొద్దు. అందరూ కూడా మందిరంలో కూర్చోవాలి. విందు ముఖ్యంగా నువ్వు ఇక్కడే కూర్చోవాలి. నువ్వు ఉంటే నాకు వాక్యం బాగా నడిపింపు వస్తుంది. హల్లెలూయా. చాలా మంచిగా పాటలు పాడుతుంది, వాయిద్యాలు వాయిస్తుంది విందు. అందుకోసం ఒకసారి చప్పట్లు కొట్టిన అందరూ చప్పట్లు కొట్టాలి. మేము లేకపోయినా కూడా చక్కగా సౌండ్ సిస్టమ్ పెట్టి చక్కగా మరి పాటలు పాడి మరి సాపలు వేసి దేవుని పరిచయం చేస్తుంది పిల్ల. కాకపోతే ఏంటంటే ఎక్కువ సమయం కూర్చోలేదు. పాటలు అయిపోగానే బయటికి వెళ్ళిపోతాం తప్పటప్పుడు. అట్లా కాదు, వాక్యం కూడా వినాలి, నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని వాక్యంలో నుంచి కొన్ని మాటలు మీకు తెలియచేయాలని ఆశపడతా ఉన్నా. నేను గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనాన్ని చూద్దాం. ఈ స్వాతంత్ర్యమును అనుగ్రహించి ముక్కలుగా చదవకూడదు. బైబిల్ ఎలా ఉంటుందంటే పునిస్టాపులు ఉంటాయి, కామాలు ఉంటాయి. కామాకాడ జస్ట్ ఆపి మళ్ళీ చదవాలి, పునిస్టాపును కూడా ఆపాలి. అట్లా ఆపితే మనకేమైందంటే కరెక్ట్గా అర్థం వస్తుంది. ముక్కలు చదివామనుకోండి, ఇప్పుడు ఏమన్నది? ఈ స్వాతంత్ర్యమును అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులునుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా ధ్యాస్యము అను కాడి క్రింద చిక్కుకొనకుడి. చాలండి. దేవుడి మాట దీవించును గాక. చిన్న ప్రార్థన చేద్దాం. దేవుడి వాక్యంలో నుంచి మనం మాట్లాడినట్లుగా. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి, శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. ఇదిగో ఈ యొక్క నాయన మధ్యాహ్న కాల సమయం మందు నీ మందిరంలో చేరి నీ మాటలు ధ్యానించుకోవడానికి మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు. ఈ సమయాన్ని దీవించండి, ఆశీర్వదించండి నాయన. దీవెనకరంగా చేయి ప్రభువా. ఇప్పటి వరకు పాడిన పాటల్లోనూ, స్తుతి ప్రార్థనలోనూ, ఆరాధనలోనూ మీరు తోడుకున్నందుకు నీకు వందనాలు. దైవ సందేశాలకు వెళ్ళిచుండగా మీరే మీ ఆత్మతో నింపి అయా నీ మాటల ద్వారా మమ్మల్ని బలపరచండి. మీ మాటల ద్వారా మీరు మాతో మాట్లాడి మీరు మహి పొందమని, గంట పొందమని కూడి వచ్చిన బిడ్డలను బట్టి నీకు వందనాలయ్యా. ఇంకా రావలసిన వారు, ప్రయాణాలు ఉన్నవారు అందరిని కూడా మీరు క్షేమంగా తీసుకొచ్చి మీ సన్నిధిలో గడిపే భాగ్యం దయచేయండి. మహిమ నీకే, ఘనత నీకే, ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. రెండు చేతులకు చెప్దాం, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఎక్కువగా చెప్తా ఉండే కదా, 2 పదాలు ఎక్కువ వాడాలి మందిరంలో కూర్చున్నప్పుడు. ఏంటా 2 పదాలు? హల్లెలూయా, ఆమేన్. ఈ 2 పదాలు మనం తప్పనిసరిగా వాడాలి. ఇవి పరలోక సంబంధమైనటువంటి పదాలు. హల్లెలూయా. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క లేఖనాలు గమనించినట్లయితే పౌలు గారు మరి గలతీయులకు రాసిన పత్రికల 5వ అధ్యాయంలో మరి స్వాతంత్రమును అనుగ్రహించాడు క్రీస్తు అని ఇక్కడ చెప్తున్నాడండి. మనం మరి నిన్నగాక మొన్న స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్నాం, అవునా? అంటే 79వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్నాం మనం. 79 సంవత్సరాల క్రితం మన దేశాన్ని ఎవరు పరిపాలన చేశారు? బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేశారు. మన దేశాన్ని దోచుకున్నారు, మనల్ని చాలా బానిసలుగా చేశారు, మనకు స్వేచ్ఛ లేకుండా చేశారు, మనల్ని చాలా ఇబ్బంది పెట్టేశారు. ఏమండి? చాలా బానిసత్వాన్ని అనుభవించాం మనం. ఏమండి? అయితే ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క బానిసత్వం నుండి విడుదల పొందడానికి, ఆ దాస్యము నుండి విడుదల పొందడానికి, వారి అధికారం మన మీద ఏలుబడి చేయకుండా మనకి స్వాతంత్రత కావాలని ఎంతో మంది నాయకులు పోరాటం చేశారు. ఏం చేశారండి? స్వాతంత్ర సమరయోధులు అనేక మంది వారు ప్రాణాలు అర్పించి స్వాతంత్రత కావాలి, మా దేశాన్ని మేమే పరిపాలన చేసుకుంటాం, మా దేశాన్ని మేము ప్రజాస్వామ్య పద్ధతిలో పరిపాలన చేసుకుంటాం అని చెప్పేసి చాలా మంది పోరాడి ప్రాణాలు అర్పించి ఆఖరికి మరి గాంధీ గారి ద్వారా మనం 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం మనం పొందుకున్నాం. అంటే ఇప్పుడు మన మీద ఎవరు పరిపాలన చేయట్లా, మనమే పరిపాలన చేసుకుంటున్నాం. హల్లెలూయా. అలానే ఈ యొక్క బానిసత్వం అనేది
ఈ యొక్క స్వాతంత్రత అనేది ప్రతి వారు కోరుకుంటున్నారు. అయితే దేవుని యొక్క గ్రంథాన్ని చూస్తే ఇశ్రాయేల్ ప్రజలు కూడా బానిసలుగా 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఉన్నారంటే. ఎక్కడ ఉన్నారండి? ఐగుప్తులో ఉన్నారు. 400 సంవత్సరాలు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు. 70 మంది అక్కడికి వెళ్ళారు. 400 సంవత్సరాలు అక్కడ ఉన్నాక అక్కడి నుంచి బయలుదేరి వచ్చేటప్పటికంట 6 లక్షల కాల్బలం అని చెప్పాడు. అక్కడ ఎంతమంది అంట? 75 మంది కాస్త ఎంతమంది అయ్యారంట? అబ్బా, ఎంత విస్తారంగా దేవుడు వారిని దీవించారు చూడండి. 6 లక్షల మంది అయ్యారు 400 సంవత్సరాల్లో. అయితే ఐగుప్తు దేశాన్ని పరిపాలిస్తున్న రాజు వీళ్ళు చాలా బాధ పెడతా ఉన్నాడు, వెట్టి చాకరీ చేస్తా ఉన్నాడండి. సహజంగా ఒక ఇతర దేశాలకు, అమెరికాలోను వేరే వేరే దేశాల్లో ఒక 20 సంవత్సరాలు, ఒక 30 సంవత్సరాలు ఉన్నాం అనుకోండి, గ్రీన్ కార్డు వచ్చేస్తుంది, అక్కడ పౌరసత్వము వచ్చేస్తుంది, చక్కగా వెళ్ళొచ్చు రావచ్చు, ఆ దేశంలో స్వేచ్ఛగా ఫ్రీడమ్గా బ్రతకొచ్చు. కానీ ఇక్కడ మనం చూస్తే ఇశ్రాయేల్ ప్రజలు 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఉంటే వాళ్ళ యొక్క ప్రజల దృష్టిలో, రాజు దృష్టి వీళ్ళు ఎలా ఉన్నారంటే, వీళ్ళు ఒక బానిసలుగా బతకడానికి వచ్చారా మన దేశంలోకి, బతుకుతున్నారు, మనమే వాళ్ళని పోషిస్తాం అన్నట్టుగా వెట్టి చాకరీ చేయించుకుంటూ వాళ్ళకి స్వేచ్ఛ లేకుండా, ఏమండి, వారితో సమానంగా చూడకుండా వారితో గొడ్డి చాకరీ చేయించుకుంటున్నారంట. లాస్ట్కి ఆ వెట్టి చాకరీ చేయలేక ఆ బాధను అనుభవిస్తూ వారు ఏడుస్తూ ఉన్నారంటండి కొన్ని సంవత్సరాలు. దేన్ని బట్టి? బానిసత్వాన్ని బట్టి, ఆ వెట్టి చాకరిని బట్టి, ఆ స్వేచ్ఛ లేని స్థితి. ఏమండి, వీళ్ళు కష్టపడి పట్టణాలు, అంతఃపురాలు, నగరాలు నిర్మిస్తే వాటిని వారు అనుభవిస్తున్నారు, వీళ్ళు మాత్రం గుడిసెల్లో ఉంటున్నారు. ఎవరు? డేరాల్లో ఉంటున్నారు. వాళ్ళకు స్థిరమైనటువంటి అంటే ఏది కూడా లేదు. అలాంటి భయంకరమైన బానిసత్వం. అందుకని దాని ఇనప కాడి అని వాక్యంలో రాయబడింది. ఏ కాడంట? ఇరిమి ఎలా ఉంటుంది? బరువు కూడదా, తేలికూడదా? బరువుగా ఉంటుంది. వాళ్ళు కూడా చాలా విసుగుదల చెంది బాధపడుతున్నప్పుడు వారు ఏం చేశారంటే, ఆ బానిసత్వం నుంచి ఆ విడుదల కావాలని కొన్ని సంవత్సరాలుగా ప్రార్థన చేస్తూనే ఉన్నారంట. హల్లెలూయా. విడుదల కోసం. దేనికోసం అండి? విడుదల కోసం, స్వాతంత్రత కొరకు వాళ్ళు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ యొక్క బానిసత్వం నుంచి విడిపించమని ప్రార్థన చేస్తున్నారు. ఒకటి, అయ్యా రాజుగారి మనసు మార్చు, లేదా ఈ ప్రజల మనసు మార్చి మమ్మల్ని ప్రేమించే మనసు, కలుపుకునే మనసు ఇది, లేదా ఇదిగో నువ్వు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రేమించి వాగ్దానం చేసిన కానాను దేశంలో తీసుకెళ్తానన్నావు కదా, ఈ దేశంలో వచ్చి మమ్మల్ని ఆ దేశంలోకి తీసుకెళ్ళు అని ప్రార్థన చేస్తా ఉన్నారు. హల్లెలూయా. అయితే వారు ప్రార్థన చేస్తూ కన్నీరు కారుస్తున్నారు. ఆఖరికి వారి నోట ప్రార్థన రావట్లేదట, మూలుగులు మాత్రమే వస్తున్నాయి అంటే. బాధ ఎక్కువ అయిపోతే ఏమొస్తుంది? మాట వస్తుందా? వంట నిండా బాధ ఉందనుకోండి, మాట రాదు, బెక్కుతారు, ఏడుస్తూ ఉంటారు, మూలుగుతూ ఉంటారు అనమాట. అలానే వీళ్ళు కూడా తినడానికి సరైన ఆహారం లేదు, కానీ వెట్టి చాకరీ, గొడ్డి చాకరీ. అంత భయంకరమైన పరిస్థితుల్లో వారు ప్రార్థన చేసి మొరపెడితే దేవుడంట వారి కోసం మోషేని నాయకుడిగా ఏర్పాటు చేసి ఆ బానిసత్వం నుండి వారిని స్వతంత్రులుగా విడిపించడానికి దేవుడు నిర్ణయించాడంట. హల్లెలూయా. ఎవరి ద్వారా? నా మాటలు వింటున్నారు, జాగ్రత్తగా చెప్పాలి. ఎవరి ద్వారా? ఎక్కడి నుంచి? ఐగుప్తు దేశం నుంచి. ఇశ్రాయేల్ ప్రజలు 3 సార్లు వారు బానిసలుగా తీసుకోబడ్డారు, బానిసలుగా చేయబడ్డారంట. ఎన్నిసార్లు? ఒకటి, ఐగుప్తు దేశంలో వారు బానిసలుగా 430 సంవత్సరాలు ఉన్నారు. తదుపరి వారు అష్షూరీయుల చెరకు తీసుకోపోబడి అష్షూరీయుల దేశంలో కూడా కొన్ని సంవత్సరాలు అక్కడ ఉన్నారంట. ఒకటి ఐగుప్తు చెర, 2 అష్షూరీయుల చెర, 3 బబులోనీయుల దేశంలో 70 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారంట. అక్కడ కూడా స్వేచ్ఛ లేదు. హల్లెలూయా. మరి దేవుడు వారిని విడిపించినాక, వారిని రక్షించినాక, వారు వాగ్దాన భూమిలో చేరినాక కూడా వారు చేసిన తప్పు ఏంటంటే, తీసుకొచ్చిన దేవుణ్ణి, విడిపించిన దేవుణ్ణి, ఏమండి, రక్షించిన దేవుణ్ణి మర్చిపోయి లోకాచారాల వైపు పడిపోయి, లోకంలో పడిపోయినప్పుడు దేవుడు వారిని మళ్ళీ శత్రువులకి అప్పగించాడంట. శత్రువులకు అప్పగిస్తే మళ్ళీ అష్షూరులు వచ్చి వారిని తీసుకెళ్ళిపోయారు. ఆ తర్వాత మళ్ళీ బబులోనీయులు వచ్చి
తీసుకెళ్ళిపోయారు. తర్వాత బబులోను చెర నుంచి నెహమ్యా, ఎజ్రా నాయకత్వంలో మళ్ళీ వారిని కానాను దేశానికి దేవుడు తీసుకొచ్చాడు. ఇక్కడ మనుషుల బానిసత్వం నుండి ప్రజలు విడిపించాడు, రాజుల బానిసత్వం నుండి విడిపించాడు, అధికారుల బానిసత్వం నుండి విడిపించాడు. అయితే ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ యొక్క ఉదయకాలం మీకు దేవుడు తెలియజేస్తున్న మాట ఏంటంటే, ఇక్కడ మనం చదవబడిన వాక్య భాగంలో అసలు మనుషులకు బానిసలమైన బతుకుతాము, మనుషులకు దాసులమైన బ్రతుకుతాం, కానీ దేవుడంట పాపం అనే దాస్యపు కాడు నుంచి మళ్ళీ విడిపించాడంట. హల్లెలూయా. దేని నుండి? ఈ పాపం మనల్ని ఏలుబడి చేస్తుంది అన్నమాట. ఈ పాపపు కాడి మనకి బరువుగా ఉంది. ఈ పాపపు కాడి మోస్తున్న మన జీవితాల్లో మనం నరకానికి సిద్ధంగా ఉన్నాం, కానీ పరలోకం వెళ్ళడానికి అవకాశం లేదు. అయితే దేవుడంట యేసుక్రీస్తు ద్వారా ఒక స్వాతంత్ర్యాన్ని ఇచ్చాడు మనకి. మనం చేసిన పాపాలు, మనల్ని బంధించిన పాపము, మన మీద ఏలుబడి చేసే శాపము, మన మీద ఏలుబడి చేసే ప్రతి విధమైనటువంటి సాతాను అధికారం నుండి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను నన్ను ఆయన తన స్వరక్తం ఇచ్చి విడిపించాడు. నమ్మిన వారు ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అంటే ఇప్పుడు మనకి నిజమైన స్వాతంత్రత దేనికి కావాలి అంటే మనుషుల నుంచి కాదు. దేని నుంచి కావాలి చెప్పాలి? పాపము నుంచి కావాలా. ఈ పాపము నుంచి విడుదల పొందితే నువ్వు పరలోక రాజ్యం వెడతావు. అదవుతుందా? ఈ పాపం నుంచి విడుదల పొందితే దేవునితో పాటు ఆయనతో పాటు ఏలుబడి చేస్తావు. నువ్వు పాపం నుంచి విడుదల పొందితే దేవుని మహిమను పొందుతావు. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ స్వాతంత్రత ఎవరి ద్వారా ఇచ్చాడంట దేవుడు? ఎవరి ద్వారా? మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు విడుదల ఇచ్చాడు. యేసుక్రీస్తు ద్వారా సమస్త మానవాళికి స్వాతంత్రత ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. అంటే ఇక్కడ మనం గమనిస్తే మానవ జాతంతా కూడా పాపానికి బానిసలు అయిపోయారు. పాపం అనే దాస్యపు గాడి కింద బతుకుతున్నారు. ఏ మత గ్రంథాన్ని మనం చూసినా మనిషి పాపంలో ఉన్నాడని చెప్తుంది. అదవుతుందండి. ప్రతి మత గ్రంథం కూడా మానవులు ఆచరించి ప్రతి మత గ్రంథాలు కూడా మనిషి పాపంలో ఉన్నాడు, పాపం వెలువడి చేస్తుంది, పాపం వల్ల శాపం వచ్చింది, పాపంలో ఉంటే మోక్షాన్ని చేరలేడు, దేవుని రాజ్యాన్ని చేరలేడు అని గ్రంథాలు చెప్తాయి. మనం మన పాపం నుంచి విడుదల పొందాలని దేవుడు గ్రంథం చెప్తుంది. అయితే మన వల్ల కాట్లా, మన వల్ల అవుతుందా? అందుకని దేవుడు ఏం చేశాడంటే యేసుక్రీస్తును పంపించి ఆయన ఎందుకు మరణించాడు? ఆయన మరణించుట చూడగా మన పాపముల విషయమై మృతి పొందాను, తిరిగి లేచుట చూడగా ఆయన దేవుని కొరకు జీవించుటకు లేచాను. హల్లెలూయా. మనము కూడా యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచినప్పుడు, ఎప్పుడు ఏ వ్యక్తి యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచుతాడంటే, యేసయ్య నా పాపాల కోసం వచ్చాడు, ప్రాణం పెట్టాడు, మరణించాడు, నన్ను విమోచించాడు, నన్ను నీతిమంతులుగా చేశాడు, ఇక నా జీవితంలో ఆ పాపము ఏలుబడి జరగదు, ఒకవేళ జరిగిన నేను ప్రభు దగ్గరికి వెళ్ళి ఒప్పుకుంటాను, ఆ బలహీనత నుంచి విడిపించమని ఒక నిరీక్షణ, ఆ సంతోషాన్ని ప్రభు ఆయన మనకి ఆ స్వాతంత్రత యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించాడు. హల్లెలూయా. అండి కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, దయచేసి దేవుని వాక్యాన్ని చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, దేవుని పరిశుద్ధ వచన భాగం నుంచి 3వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. 17వ వచనం. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో ఏమిటదంట? ఎక్కడ? ప్రభువే ఆత్మ, ఆత్మ ఎక్కడుండునో స్వాతంత్రము అక్కడుండును. కొన్ని లోతైన విషయాలు మనం మాట్లాడుకుందాం, జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రభువే ఆత్మ, ఆత్మ ఎక్కడుండునో స్వాతంత్ర్యం. అసలు ఆత్మ ఎందుకు వచ్చింది? పరిశుద్ధాత్ముడి యొక్క లక్షణం ఏంటి చెప్పండి? పరిశుద్ధాత్ముడి లక్షణం ఏంటి? ఆయన గురించి రాయిస్తూ ఏం చెప్తాడు? బైబిల్లో ఏం రాయబడింది? ప్రభు ఏం చెప్పాడు? నేను వెళ్ళుట మంచిది, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త
అంటే ఇప్పుడు ఆయన వచ్చి ఏం చేశాడంటే, పాపానికి ప్రాయశ్చిత్తంగా తన రక్తాన్ని చిందించి మరణించి తిరిగి పునరుద్ధానుడే పరలోకి వెళ్ళిపోయాడు. ఆయన పని అయిపోయింది. ఇప్పుడు ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన ఆత్మను పంపాడు. ఈ ఆత్మ చేసే పని ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడో, ఎందుకు ప్రాణం పెట్టాడో, దేని కొరకు ప్రాణం పెట్టాడో, ఆయన రక్తం వల్ల మనకి ఏం కలిగిందో, మన పాప క్షమాపణ ఎలా జరిగిందో, వీటన్నిటిని గురించి మనల్ని జ్ఞాపకం చేస్తుందంట. ఎవరు చెప్పట్లు కొట్టండి దేవుని సన్నిధిలో. ఈ పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తాడు. అందుకని ఈ పరిశుద్ధాత్మ ఏం చేద్దంటే నీతిని గురించి, తీర్పుని గురించి, పాపముని గురించి నేను ఒప్పింపజేస్తుంది. హల్లెలూయా. ఒక వ్యక్తి పాపం చేశాడండి. ఒక వ్యక్తి పాపంలో ఉన్నాడు. దేవుని ఆత్మ అతను సంధించింది, దర్శించగానే ఆ వ్యక్తి అనుకున్నాడు, అయ్యో నేను పాపిని కదా, దేవుడు పరిశుద్ధుడు కదా, ఈ పాపిని నా కోసం ఆయన వచ్చాడా, ఆయన రక్తాన్ని కాచాడా, నా యొక్క పాపాలు బట్టి మరణించాడా, ఇక నేను పాపం చేయకూడదు ప్రభు, నేను ఈ పాపం చేశాను, నన్ను క్షమించు అని ఒప్పుకుంటున్నాడు. ఇప్పుడు అతనిలో ఏం కలుగుతుంది? స్వాతంత్రత. హల్లెలూయా. దేని నుండి? పాపము నుండి. అంటే ఈ పరిశుద్ధాత్మ మనల్ని పరిశుద్ధపరచడానికి పంపబడింది. హల్లెలూయా. అంటే ఇక్కడ ఇప్పుడు ఒక విషయాన్ని గమనించి, ఒక పాపం వల్లనే శాపం, ఒక పాపం వల్లనే ఒక వ్యాధి, ఒక పాపం వల్లనే అశాంతి, ఒక పాపం వల్లనే అసమాధానం. అవునా కదా? రైట్. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను నేను. 51వ సంకీర్తన 12వ వచనం చూద్దాం. నీ రక్షణానందము నాకు మరలా. అదేంటి మరలా అంటే ఏంటి చెప్పాలి? మరలా అంటే ఏంటి? రెండవసారి. ఏమండి? అంటే ఇక్కడ దావీదు ఏమన్నాడు? నీ రక్షణానందం నాకు మరలా. ఎందుకని? అతను తప్పిపోయాడు, అతను దారి తొలిగాడండి. అందుకని అతని జీవితంలో ఏమి లేదంటే సమాధానం లేదు. పాపం వల్ల వచ్చు జీతము మరణం, ఆత్మీయంగా మరణించేటువంటి పరిస్థితి అనమాట. ఈ పాపము అశాంతిని మనలో ఉంచుద్ది. ఈ పాపం నెమ్మది లేకుండా మనల్ని చేస్తుంది. నిన్ను ఎరగనని, యేసు ఎవరో నాకు ఎరగదు, ఆయన పేరు కూడా వినలేదు అని చెప్పి బొమ్మారు అబద్ధం ఆడండి. ఎవరు? మన నెమ్మది ఉందా? లేదు. మళ్ళీ వెళ్ళి పశ్చాత్తాపం చెందినాక అతను సమాధానాన్ని పొందాడు. హల్లెలూయా. అంటే ఇక్కడ మనం చూస్తే, ఇక్కడ మనకు స్వాతంత్రం ఇవ్వడానికి యేసు ఈ లోకంలోకి వచ్చాడు. మనకు స్వాతంత్రం ఇవ్వడానికి పరిశుద్ధాత్ముడు ఈ లోకంలో పంపబడ్డాడు. హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్మ యుగాంతం వరకు మనకు తోడుగా ఉండి, అంటే మనం మరణించేంత వరకు కూడా, ఆయన రాకడొచ్చే వరకు కూడా ఆయన భూమి మీద ఆయన సంచారం చేస్తూ సంఘాన్ని స్థాపించడానికి, సంఘంలోకి అనేక మంది నడిపించడానికి, అనేక మంది పాపాలను ఒప్పింప చేయడానికి ఆయన తన కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాడు. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. చాలా మందికి పరిశుద్ధాత్మ గురించి గ్రహింపు ఉండదు. చాలా మందికి ఆయన వచ్చేసి ఊగేసి వెళ్ళిపోయాడు కాదు, ఆయన మనలో ఉంటాడు. ఆయన ఆరాధించేటప్పుడు బయటకు వస్తూ ఉంటాడు ఆయన. హల్లెలూయా. మనల్ని ఆనందింపజేస్తూ ఉంటాడు ఆయన. ఏమండి? ఇప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి ఎలిజబెత్, పరిశుద్ధాత్మతో గర్భం ధరించిన మరియా, వాళ్ళిద్దరు కలుసుకున్నప్పుడంట యోహాను కడుపులో ఉండి గంతులేస్తున్నాడంట. హల్లెలూయా. ఆత్మ సంబంధులు మాట్లాడుకునేటప్పుడు, ఆత్మ సంబంధులు ప్రార్థన చేసేటప్పుడు, ఆత్మ సంబంధులు ఏకీభవించినప్పుడు, ఆత్మ సంబంధులు ప్రవచించినప్పుడు, ఆత్మ సంబంధులు ప్రార్థించినప్పుడు ఆత్మ స్పందన ప్రతి వ్యక్తి కలిగి ఉంటాడు. ఆమేన్. అతడు ఆత్మను పొందినవాడైతే, జకరియా దగ్గర ఎలిజబెత్ దగ్గరికి మరియ వచ్చిందంట. ఆ మరియ రాంగాల్ని లోపల జకరియా ఏం చేస్తాడంట? గంతులు వేస్తున్నాడంట. నా రక్షకుడు నా దగ్గరికి వచ్చాడు, నేను ప్రకటించవలసినటువంటి రక్షకుడిని నా దగ్గరికి వచ్చాడు, నేను పుట్టిన తర్వాత ఆయనకు వచ్చి ప్రకటించడానికి నేను ఏర్పాటు చేయబడ్డానని చెప్పి సంతోషంతో గంతులు వేసాడు లోపల. పరిశుద్ధాత్మ అనేది చాలా ప్రభావం కలదండి. అందుకనే మనిషి కుమారుడు దూషించిన క్షమాపణ ఉందంట. ఆయన గురించి ఆయన చూడలేదు కనుక మనం. కానీ పరిశుద్ధాత్ముడు నిత్యము నీతోనే ఉంటూ నిన్ను బలపరుస్తూ మారు మనసు పొందమని ప్రేరేపిస్తూ ఉంటాడంట. ఎవరో? అందుకని అన్నాడు, ఆత్మ లేనివాడు నావాడు, ఆత్మ కలిగిన వాడు అంటే లోకానికి విర్రీతనముగా ఉంటాడండి. ఎలా ఉంటాడండి?
ఏంట్రా పిచ్చోళ్ళగా గద్ది రాస్తాడు, పిచ్చోళ్ళగా మాట్లాడితే, పిచ్చోళ్ళగా ఏదో చేస్తున్నాడండి. అపోస్తలులు 120 మంది మేడగదిలో ఉండి ప్రార్థన చేసినప్పుడు వారు ఆత్మ పూర్లై భాషలు మాట్లాడుతుంటే పక్కన వాళ్ళు అందరూ అనుకుంటున్నారంట, వీళ్ళు కొత్త బ్రాండ్ తాగారనుకుంటున్నారంట. ఏం చేశారట? పిచ్చి మంది తాగారేమో, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళు అన్ని భాషలతో దేవుని స్తుతిస్తూ గణపరుస్తుంటే ఆ చూసే వాళ్ళందరూ కూడా ఎలా ఉందంటే, వీళ్ళు కొత్త మద్యం ఏదో తాగుంటారు, అందుకని విపరీతంగా ఎగురుతున్నారు గాల్లో. ఎక్కడ ఎగురుతున్నారట? హల్లెలూయా. గాళ్ళు ఎగురుతున్నారు, నాలుకలు కరుచుకున్నారు, ఏదేదో అయిపోతుంది. ఎందుకు కరుచుకున్నారు? అగ్ని జ్వాల నాలుకల మీద తాకినప్పుడు అంట అవి మడత పడుతున్నాయి అంట. ఈ నాలిక ప్రభు యొక్క వాక్కు పలకలేక ఏమండి తత్రపడిపోతుందంట. ఏమండి? నాలుక మడత పడుతుంది. అగ్ని జ్వాల. అగ్నితో సొరకేసుకో నాలుక మీద. మాట్లాడతావా? హలో, మరి దేవుని మాట కూడా అలాగుంటది. అగ్ని జ్వాలల వంటివి ఆయన మాటలు. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఏమండి? అగ్ని ప్రభావం అంటే ఆయన మాటలు. ఏమండి? ఆత్మ కలిగిన వాడు లోకానికి ఎలా ఉంటంట, కానీ ఆత్మే మనల్ని సంపూర్ణంగా చేసేది. ఆమేన్. ఆయనంట ఆయన నీతిని గూర్చి, తీర్పుని గూర్చి, పాపముని గూర్చి ఒప్పింపజేస్తాడు. ఏమండి? ఈ పరిశుద్ధాత్ముడు ఉన్న లక్షణాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. అదే 6వ అధ్యాయంలో కూడా చూద్దాం ఒకసారి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక అనుకుంటా, ఒకసారి చూద్దాం. 6వ అధ్యాయము. దేవునికి మహిమ కలుగును గాక. మొదటి పత్రిక 6వ అధ్యాయము. కొరింథీయులకు రాసే మొదటి పత్రిక 6వ అధ్యాయము. చూసారా? 9వ వచనం చూద్దాం. గమనిస్తున్న మాట జాగ్రత్తగా వినాలి. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహార్థికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు. ఈ లక్షణాలు ఎవరిలో ఉంటే వారు దేవుని రాజ్యం వెళ్ళలేరు. అందుకని ఏం చేయాలి? మారు మనస్సు చెప్పాలి. ఏం చేయాలండి? మారు మనస్సు పొందాలి. ఈ లక్షణాలు మనలో ఉంటే ఎక్కడికి వెళ్ళలేము. ఇవన్నీ ఉన్నాయి మనలో ఒకప్పుడు అంటాడు. అదే పౌలు. చూద్దాం ఒకసారి, చదువుదావచ్చునని. మీలో కొందరు అట్టివారై ఉంటిరి కానీ ఎప్పుడు రక్షింపబడక ముందు. మీలో అట్టివారై ఉంటిరి గాని ప్రభువైన యేసు క్రీస్తు నామమున దేవుని. గమనించండి, ఇక్కడ 2 మాటలు వాడాడు ఇక్కడ. ఒకటి, ప్రభువైన యేసు క్రీస్తు నామమున. ఎందుకు ఆయన నామంలో విశ్వసించాలి, బాప్తిసం పొందాలి? మన పాపాలకు ప్రాయశ్చిత్తం ఆయన చేశాడు. ఆయన రక్తం వల్ల మన పాపములు పవిత్రపరచబడి, శుద్ధి చేయబడి. ఇక్కడ అంటాడు కదా, మీలో అట్టి వారై ఉన్నారు. ఇప్పుడైతే ప్రభువైన యేసు క్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి. హల్లెలూయా. ఏం కడగబడింది చెప్పాలి? ఏం కడగబడింది? హృదయం కడగబడింది. హృదయం కడగబడాలి. మన హృదయం ఏమవ్వాలండి? కడగబడాలి. ఇది కడగబడడానికి దేవుడే ఈ లోకంలో దిగొచ్చి తన ప్రాణాన్ని అర్పించాడు. దేవుడే తన ఆత్మనిచ్చి నిన్ను ఆత్మ ద్వారా శుద్ధి చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మాటలు అర్థమవుతున్నాయా? ఏంటో ఆత్మ అంటున్నాడు, రక్తం అంటున్నాడు, కడగటం అంటున్నాడు అనుకుంటున్నారా? దేవుని లేఖనాలు లోతుగా మనం అర్థం చేసుకోవాలా ప్రేమటువంటి దేవుని బిడ్డలారా. ఏమండి? ఇక్కడ మనకు స్వాతంత్ర్యత ఇవ్వడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చినట్లుగా మనం చూస్తాం. ఏమండి? ప్రభువే ఆత్మ. ప్రభు ఆత్మ ఎక్కడుండునో అక్కడ ఏముంటది? ప్రభు అయిన యేసుక్రీస్తు మరొక మాట అంటాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనం చూద్దాం. 31వ వచనం చూద్దాం. అందరు తీనిన్నాను. యోహాను సువార్త 8వ అధ్యాయము
31 చూద్దాం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మల్ని ఏం చేద్దంట? స్వతంత్రం ఎలా అవుతాం? సత్యమును మనల్ని స్వతంత్రులుగా. ఆ సత్యం ఏంటి? వాక్యము. ఆ వాక్యం ఏంటి? యేసు. అర్థమవుతుందా మీకు? మీకు అర్థమవుతుందన్న మాటలో. సత్యం ఏంటి? వాక్యం. వాక్యం ఏంటి? యేసు. ఏమండి? అందుకనే ప్రేమ దేవుని బిడ్డలారా, అదే యేసు అంటాడు, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేస్తాడు అన్నాడు. అంటే ఒక క్రైస్తవుడు సంపూర్ణ కావాలంటే వాక్య ప్రకారం జీవించే వ్యక్తిగా ఉండాలి. రెండోది ఆత్మచేత నడిపించబడే వ్యక్తిగా ఉండాలి. ఆమేన్. నా మాటలు అర్థం అండి. ఒక వ్యక్తి వాక్యం చేత నడిపించబడాలి. రెండు, పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడాలి. ఆత్మ లేనివాడు నావాడు. తను నమ్మిన యూదులతో చెప్తున్నాడు, మీరు నిజముగా నా వాక్యమందు నిలిచిన వారైతే ఏం చేయాలంట? మీరు నిజముగా నా వాక్యము నమ్మిన వారైతే అన్నాడా? ఏమన్నాడు అక్కడ? ఏ మాట వాడబడింది? నిలిచిన వారైతే. దేంట్లో నిలబడాలి మనం? వాక్యంలో నిలబడాలా. నువ్వు ఎందుకు ఆ లోకంలో కలవకుండా ఉన్నావు? దేవుని వాక్యం చెప్తుంది లోకంలోకి వెళ్ళకూడదని. నువ్వు ఎందుకు అబద్ధం ఆడకుండా నువ్వంతా ప్రేమ చూపిస్తున్నావు? దేవుని వాక్యం చెప్తుంది ప్రేమ చూపించమని అబద్ధం ఆడకూడదని. అంటే నీ జీవితంలో దేని మీద నువ్వు నిలబడాలంటే వాక్యం మీద నిలబడాలి. ఆమేన్. హల్లెలూయా. నువ్వు వాక్యానికి వెలుపలి జీవిస్తూ ఒకవేళ ప్రభువాను పిలిచినా నువ్వు దేవుని సంబంధివి ఆవు. కనుక మనం నడకనేది దేవుని వాక్యం మీద ఆధారం చేసుకునేదిగా ఉండాలా. ఒకవేళ నువ్వు తప్పిపోయినప్పుడు నిన్ను దేవుడు సరిచేయడానికి తన ఆత్మనిచ్చి ఆయన నిన్ను సర్వసత్యలోనికి నడిపించేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. అందుకనంటే ప్రభువే ఆత్మ. ప్రభు ఆత్మ ఎక్కడుండునో ఇక్కడేమన్నాడు మనం చూస్తే, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఆయన ఆత్మ చేత మనము కడగబడ్డాం. ఈ యొక్క ఆత్మ ఏం చేస్తుందంటే పాపము నుండి మనల్ని విడుదలిస్తుంది. ఈ పాపం అనే దాస్యపు క్రింద మనం ఉన్నాము. ఈ పాపం అనే దాస్యపు క్రింద నుండి స్వాతంత్రత లేని వారంగా పాపం మన మీద ఏలుబడి చేస్తూ ఉంది. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, పాపం మన మీద ఏలుబడి చేస్తుంటే ఆ పాపమును విడిపించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనం చదువుదాం, మూలవాక్యాలకు వెళ్దాం. మూలవాక్యాలకు వెళ్దాం దయచేసి. చూడండి ఒకసారి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ఈ స్వాతంత్రమును అనుగ్రహించి, ఈ స్వాతంత్రం ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. ఈ స్వాతంత్రమును అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి, అంటే స్వాతంత్రత పొందిన మనము, రక్షించబడిన మనము ఎలా ఉండాలంటాడు? చెప్పాలి, ఎలా ఉండాలంటున్నాడు? మనం స్థిరంగా ఉంటున్నాం. మరి ఏమండి? స్థిరంగా ఉండాలి. పౌలు కూడా చాలా సందర్భం అంటాడు, మీరు స్థిరపరచబడవాలని, మీ విశ్వాసము ద్వారా ఒక్కరినొకరు ఆదరణ పొందవాలని నేను కోరుకుంటున్నాను అంటాడు. మనం స్థిరపరచబడాలి. దేంట్లో? దేవుళ్ళో స్థిరపరచబడాలి. చూడు, కొంతమందికి మొదటున్న ప్రార్థన ఉండదు, తర్వాత మొదటున్న ఆసక్తి ఉండదు, మొదటున్నటువంటి ఏమండి భయమో దేవుడు అంటే తర్వాత అంటే ఏం జరుగుతుంది వాళ్ళ జీవితాల్లో? స్థిరత్వం లేదు వారిలో. హల్లెలూయా. హల్లెలూయా. ఏం లేదంట? స్థిరత్వం లేదు. ఇప్పుడు దేవుడిని విశ్వసించడమే కాదు, రక్షించబడ్డమే కాదు, కడగబడ్డమే కాదు, పరిశుద్ధపరచబడ్డమే కాదు, స్థిరపరచబడాలి ఆయనలో. అందుకని పౌలు అంటాడు కదా, వేరు పారిన వారై అంటాడు. దేంట్లో అంట? దేంట్లో వేరు పారాలి? ఒక మొక్కకి వేరు పారాలి. ఎక్కడికి? భూములకు లోతుగా వెళ్ళినప్పుడే అది పచ్చగా ఎదుగుద్దంట. ఏమంటే ఆ వేరు లోతుగా లేకపోతే ఏమైంది? చెట్టు ఒకవేళ పచ్చగా ఎదిగినట్టు ఉన్నప్పటికీ చిన్న గాలి తుఫాల రంగం ఏమైపోద్ది? ఎరగ తీసుకొని పడిపోద్ది. ఎందుకంటే దాని వేరు లోపలికి నాటబడలా. నీ జీవితంలో కూడా ప్రభువుని విశ్వసించావు నువ్వు.
ప్రభువుని ఎరిగిన వ్యక్తికి ఉన్నావు. కొన్ని గాలి తుఫానుల రంగాన్ని, కొన్ని శోధల రంగాల్ని, కొన్ని సమస్యల రంగాల్ని, కొన్ని నిందలు పడగాల్ని, కొన్ని అవమానాల రంగాల్ని, కొన్ని అనారోగ్య పరిస్థితుల రంగాన్ని, కొన్ని అప్పుల సమస్యల రంగాల్ని నీ విశ్వాసం కాస్త జారిపోయి దేవుడు నమ్ముకున్నాను కానండి, దేవుడు నేను ఆశించినట్టుగా మేలు చేయలా. ఇది ఒక విచిత్రమైన మాట. ఏం మాటట? అంటే నువ్వు ఆశించినట్టుగా, నువ్వు ఇష్టపడినట్టుగా మేలు చేయాలని కోరుకుంటున్నావంటే నీ గ్రహింపు సరైంది కాదు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా నేను దేవుని కొరకు స్థిరపడాలి, నిలబడాలి. శోధన వచ్చినా కూడా నేను దేవుని కొరకు బ్రతకాలి అనేటువంటి తీర్మానంలోకి మనం రావాలా. స్థిరపరచబడుదుముగాక, బలపరచబడుదుముగాక. కనుక భక్తి అనేది 4 గోడల మధ్యకు వచ్చి కూర్చొని చేసేది కాదు. అక్కడ నువ్వు బయటికి వెళ్ళినాక నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఆదివారం నుండి మళ్ళీ ఆదివారం వచ్చే వరకు కూడా ఎన్నో ప్రతికూల పరిస్థితులు వస్తాయి నీ జీవితంలో. ఎదుర్కోవాలి, అనుభవించాలి. హల్లెలూయా. మాటలు అర్థమవుతున్నాయా? అర్థమవుతున్నావు? నల్లు చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ మనం చూసి స్థిరపరచబడాలంటే మనం ఏం చేయాలండి? ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను నేను. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక. ఓకే. ఆయనే మమ్మల్ని క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకుల మగుటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ కొంచెం ఆలోచన చేయాలి మనం. అక్షరము, ఆత్మ. చెప్పండి. అక్షరము, ఆత్మ. అక్షరం అంటేనేమో ధర్మశాస్త్రం, ఆత్మ అంటేనేమో పరిశుద్ధాత్మ. ఇక్కడ దైవ సేవకుడు పౌలు గారు ఏమంటాడంటే అక్షరము సంపును, ఆత్మ జీవింపచేయును అంటాడు. అంటే ఇక్కడ ధర్మశాస్త్రము దేవుడే అనుగ్రహించాడు. మరి ఆ ధర్మశాస్త్రం దేవుడు అనుగ్రహించాడు కదా. అయితే ఆ ధర్మశాస్త్రం వల్ల మనుషులు నీతిమంతులుగా చేయబట్టలేదంట. దేన్ని బట్టి? ధర్మశాస్త్రం 10 ఆజ్ఞలని మనం అనుకున్నాం. ఎన్ని ఆజ్ఞలు ధర్మశాస్త్రంలో? 10 ఆజ్ఞలని. 10 ఆజ్ఞల్లో 9 ఆజ్ఞలు నెరవేర్చి ఒక ఆజ్ఞ నెరవేర్చలేదనుకోండి, మనం నీతిమంతులమే కాము. ధర్మశాస్త్రం నెరవేర్చలేకపోతున్నాం. అందుకని ఇక్కడ మనం జాగ్రత్త గమనిస్తే ఈ ధర్మశాస్త్రం మరి చెడ్డదా? కాదు. చాలా చక్కని విషయం చెప్తుంది ధర్మశాస్త్రం. దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఆలోచన, మనం పాపంలో ఉన్నామని తెలియజేస్తుంది ధర్మశాస్త్రం. అయితే ఈ ధర్మశాస్త్రం దేవుడు మనకిచ్చాడు. ఈ ధర్మశాస్త్రం సాధన చేయడానికి ప్రయత్నిస్తే ఈ ధర్మశాస్త్రం ద్వారా మనం సంపూర్ణ కాలిపోతున్నాం, ఫెయిల్ అయిపోతున్నాం. ఈ అక్షరం ఏం చేస్తుంది? మనల్ని చంపుతుంది. ఇప్పుడు శాస్త్రులు, పరిచయులు, ఏమండి, ప్రధాన యాజకులు, లేవీలు, ఏమండి, ధర్మశాస్త్ర ఉపదేశకులు, వీళ్ళందరూ కూడా అక్షరానికి పరిచారకులుగా ఉన్నారంట. అంటే ధర్మశాస్త్రాన్ని బోధించేవారుగా. పౌలు ఏమంటాడంటే వాళ్ళు అక్షరానికి పరిచారకులుగా ఉన్నారు. మేమైతే యేసు క్రీస్తు ద్వారా దేవుని ఆత్మ చేత మేము ఆత్మకు పరిచారకులుగా ఉన్నాము. హల్లెలూయా. ఈ ఆత్మ కలిగించే కార్యాల గురించి, ఆ ధర్మశాస్త్రం నెరవేర్చలేనటువంటి యేసు నెరవేర్చాడని సంఘాన్ని చెప్పడానికి, సంఘము ద్వారా అనేక మందిని ప్రభువులను నడిపించడానికి మేము ఆత్మకు పరిచారకులు అంటాడు ఆయన. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది మాట? అర్థమైందా? మరి ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చాడంటే దేవుడు? నెరవేర్చలేని ధర్మశాస్త్రాన్ని, పాటించలేని ధర్మశాస్త్రాన్ని, గైకొనలేని ధర్మశాస్త్రాన్ని ఎందుకు ఇవ్వాలా దేవుడు అని ప్రశ్న మనకు వస్తుంది. ఏమండి, నేనంట ఒకవేళ ధర్మశాస్త్రమే రాలేదనుకోండి, ధర్మశాస్త్రమే లేదనుకోండి, గ్రంథాలే లేవనుకోండి, పాపం అంటే ఏంటో నీకు తెలియదు. ఆజ్ఞాతిక్రమే పాపం. అంటే పాపం అంటే ఏంటి, పాపం యొక్క పరిస్థితి ఎలా ఉంటాయి అనేది, పాపం వల్ల కలిగే ఉగ్రత, పాపం వల్ల వచ్చే కీడు, శాపం ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ధర్మశాస్త్రం ఉండాలి మనకి. హల్లెలూయా. కనుక మనం జాగ్రత్తగా లేఖనాలు పరిశీలన చేసినట్టయితే అందుకని ఇక్కడ ధర్మశాస్త్రం వల్ల మనం సంపూర్ణ సిద్ధి పొందలేదు. ఆ ధర్మశాస్త్రం మనకి ఇవ్వలేదు దేవుడు. ఒకవేళ గ్రంథాలు, మత గ్రంథాలు ఉన్నా దాని ప్రకారం మనం జీవించలేకపోతున్నాము. ఒకవేళ ఆజ్ఞల ప్రకారం మనం జీవించి నీతిమంతులుగా ఉండలేకపోతున్నాము.
అందుకే దేవుడు ఏం చేశాడంటే ఒకే ఒక బలి ప్రభు అయిన యేసుక్రీస్తుని ఈ లోకంలో పంపించి మనకు రావలసిన శిక్ష, మనం పొందవలసిన శిక్ష, మనం చేసిన పాపాలకు వల్ల కలిగినటువంటి ఆ ప్రతిఫలాన్ని దేవుడు యేసుక్రీస్తు మీద పెట్టి ఆయన రక్తము ద్వారా, రక్త ప్రోక్షణ ద్వారా మనల్ని పరిశుద్ధపరిచాడు ఆయన. హల్లెలూయా. ఒక మాట జ్ఞాపకం చేస్తాను ఈ సమయంలో. హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక, దయచేసి దేవుని వాక్యాన్ని చూద్దాం. 5వ అధ్యాయము 1వ వచనం చూద్దామా? ఆ ఆ ఒక్క నిమిషం క్షమించండి, ఒక్క నిమిషం. 10వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము. చాలా చక్కని విషయాలు చెప్తూ వచ్చాడు. వీటిని మనం ఒకసారి చదువుకుందాం. 19వ వచనం, 10వ అధ్యాయం 19వ వచనం. యేసు మన కొరకు ప్రతిష్ఠించిన, యేసు ఏం చేశాడు? మనకి ఒక మార్గాన్ని. అందుకే ఏమన్నాడు ఆయన? నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గం అన్నాడు. యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైన, అది ఆ మార్గం ఎలాంటిదంట? కొత్తదే. నూతనం అంటే కొత్తది. నూతనమైన జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గమును ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళడానికి మనకి ధైర్యం ఏంటి చెప్పాలి? ఆయన నా కోసం రక్తం కార్చాడు. ఆయన రక్తములో నా పాపాలని కడిగేసుకున్నా. నేను ఆయన నమ్మాను నా రక్షకుడని, నా స్వరక్షకుడని, ఆయన నా దేవుడని నమ్మాను. ఇప్పుడు ఆయన నాకు పరలోక రాజ్యం ఇస్తానన్నాడని ధైర్యాన్ని బట్టి మనం ఆయన రాజ్యంలో ధైర్యంగా చేరతామంట. హల్లెలూయా. ఇప్పుడు ఒక యేసుక్రీస్తు దగ్గర రానంత వరకు నీలో ఒక భయం ఏంటి? నేను పాపిని, నేను పనికి మాలినోడిని, నా బుద్ధి మంచిది కాదు, నా స్వభావం మంచిది కాదు, నేను జీవించే నడత మంచిది కాదు, దేవుడు పరిశుద్ధుడు, అయ్యో నేను ఆయన రాజ్యంలో ఎలా చేరతాను అని నువ్వు భయపడుతున్నావు, పిరికితనం కలిగి ఉంటున్నావు, దేవుని సన్నిధిలో దూరం అవుతున్నావు. అయితే యేసుక్రీస్తు ద్వారా దేవునికి నీకు మధ్య సమాధానం ఏర్పరిచాడు. దేవుడు సమాధానపరిచి నిన్ను ధైర్యాన్ని కలిగజేశాడంటే యేసుక్రీస్తు ద్వారా దేవుడు. హల్లెలూయా. చూద్దాం కిందకి. దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు గనక, హల్లెలూయా. దేనిపైన? దేవుని ఇల్లేది? ఇక్కడ దేవుని ఇల్లు అంటే మనం 3 రకాలు చెప్పుకోవచ్చు. 1 దేవుని రాజ్యం, దేవుని పరలోక రాజ్యం. 2 సంఘము, ఏంటి? సంఘము. 3 మన హృదయం. ఏమండి? ఈ 3 కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే దేవుని ఇంటి పైన అంటే దేవుని యొక్క మందిరం అనుకుందాం. ఒకవేళ దేవుని ఇల్లు అంటే సౌజ అనుకుందాం. ఇప్పుడు దేవుని మందిరంలో ఎవరు ఉంటారు? యాజకుడు ఉంటాడు. పాత నిబంధనలో దేవుని మందిరంలో ఎవరు ఉండేవాళ్ళు? ప్రజలు పాపం చేస్తే ఆ పాపం తీసివేయడానికి ఆ యాజకుడు ఏం చేసాడంటే ఆ వ్యక్తి తీసుకొచ్చిన గొర్రెను, మేకపోతును, పొట్టేలను తీసుకొచ్చి దాని రక్తాన్ని చిందించిన దాని రక్తాన్ని తీసుకొచ్చి వాడి చెవు మీద రాసి, అంటే ఆ రక్తాన్ని ప్లేట్లో తీసుకెళ్ళిపోయి బలిపీఠం దగ్గరికి వెళ్ళిపోయి యాజకుడు ప్రోక్షించి ఇతని రక్తాన్ని, ఇతని యొక్క పాపాన్ని శుద్ధి చేయడానికి ఈ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాడు, శుద్ధి చేసేవాడంట. హల్లెలూయా. అలా యాజకుడు చేసేవాడు. ఇప్పుడు ప్రధాన యాజకుడు ఎవరు? యేసుక్రీస్తు. చెప్పండి, పక్కన చెప్పండి. ప్రధాన యాజకుడు ఎవరు? యేసుక్రీస్తు. ఆయన మనకున్నాడు. ఆయన రక్తాన్ని చిందించాడు. ఆయన మన పరిశుద్ధులుగా చేశాడు. అలాంటి ప్రధాన యాజకుడు మన కొరకు రక్తాన్ని భూమి చిందించాడు. ఇప్పుడు ధైర్యంగా మన విశ్వాసం ద్వారా ఎక్కడికి వెళ్ళొచ్చు? ఇప్పుడు మనకు స్వతంత్రత ఇచ్చాడా లేదా? ఇచ్చాడా? చూద్దాం, దాన్ని కంటిన్యూషన్ చేద్దాం ఒకసారి. కల్మషము తోచకుండునట్లు. దేనికి?
మనస్సాక్షి కల్మషము తోచుకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమై. ప్రోక్షింపబడ్డం అంటే ఏంటి? హలో, ఇలా చెబుతా అనమాట. నేను చెప్పాను కదా, పాత రేమోలు ఏం చేశాడు? రక్తం తీసుకెళ్ళి ప్లేట్లో బలిపీఠం మీద ఇక అతను రక్తం బట్టి శుద్ధి చేయబడిన కాక పరిశుద్ధపరచబడిన కాక రక్తాన్ని ప్రోక్షించాడు. ఇప్పుడంటే యేసు రక్తాన్ని మన హృదయంలో మనం ప్రోక్షించుకోవాలంటే అండి, చల్లుకోవాలా అంటే జ్ఞాపకం చేసుకోవాలా. దేన్ని? ఆయన రక్తాన్ని. ప్రోక్షింపబడిన వారమై హృదయములు గలవారమై నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన మనసుతో ఎలా రావాలి దేవుని సన్నిధికి? మరి ఈ రోజున అలా ఉండి యథార్థత కలిగి వస్తున్నామా? మనసులో కుళ్ళి అట్టగే ఉంటుంది, మనసులో పాపం అలాగే ఉంటుంది. ఏమంటే మనలో ఉన్నటువంటి స్థితిగతులు మారట్లా దేవుని దగ్గరికి వచ్చేస్తే కాసేపు హల్లెలూయా స్తుతి మహిమ అని పాట పాడుతున్నాం. జాగ్రత్త మనం గమనిస్తే దేవుని వాక్యంలో కొన్ని పద్ధతులు ఉన్నాయి, కొన్ని నియమాలు ఉన్నాయి. ఏమంటే లోకంలో మత విధానాల్లో వాళ్ళు అన్ని కూడా భౌతికమైన ఆచారాలు. ఏంటి? చెప్పులు వేసుకోకూడదని, మడిగట్టుకోవాలని, ఇంకా ఏదో తలస్నానం చేయాలని, శుద్ధి చేయబడాలని, అవన్నీ మంచిదే, అవి చాలా అవసరం. కానీ మన దేవుడు కోరుకుంటుంది ఏంటి? ప్రోక్షింపబడిన హృదయములు గలవారమై యథార్థమైనటువంటి హృదయం. యథార్థత లేకుండా ఉండిపోతే ఎలా? వేమని చెప్పాడండి, చిత్తశుద్ధి లేని ఆచారం ఎలా అని. లోపల ఏముండాలి? శుద్ధి ఉండాలి హృదయంలో. అందుకని దేవుని సన్నిధిలో మనం మన పాపాలు ఒప్పుకోవాలా. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే దేవుడు మనకి స్వాతంత్రత ఇచ్చాడా లేదా? దేని నుండి స్వాతంత్రత కావాలి మనకి? మనుషుల నుంచి కాదు, రాజుల నుంచి కాదు, ప్రజల నుంచి కాదు, పాపము నుండి మనకి స్వతంత్రత కావాలి. హల్లెలూయా. నేను చెప్పాను, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉంటే వారికి స్వాతంత్రత ఇచ్చాడు మోషే ద్వారా. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో చెరలో ఉంటే దేవుడు వారికి స్వాతంత్రత ఇచ్చాడు. ఆ తర్వాత మళ్ళీ బబులోను దేశంలో వారు బానిసలుగా ఉన్నారు లేదా? దేవుడు స్వాతంత్రం ఇచ్చాడు లేదా? మనకు కూడా మనం జరుపుకున్నాం కదా ఆగస్టు 15 స్వాతంత్ర మహోత్సవం. ఎంత దేశభక్తో! ఎక్కడ పడితే అక్కడ పోసేస్తాం, ఎక్కడ పడితే అక్కడ పోతాం, ఎక్కడ పడితే చెత్త పోతాం. దేశ విషయంలో జబ్బులు వస్తాయని కానీ, ఏమండి ప్రమాదాలు జరిగితే కూడా ఆలోచన ఉండదు. కానీ మళ్ళీ రంగాల్ని ఆగస్టు 15 రంగాల్ని స్వాతంత్రం గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. ఏమండి అది కాదండి నిజమైన స్వాతంత్రత. దేనికి నీకు స్వాతంత్రత కావాలంటే నీ పాపము నుండి నీకు స్వాతంత్రత. అది ఎవరి వల్ల కలిగింది? దేవుని వల్ల కలిగింది. అది ఒక దేశానికి కాదు, ఒక రాష్ట్రానికి కాదు, ప్రపంచం మానవాళికి స్వాతంత్రత ఇవ్వడానికి ప్రభు యేసుక్రీస్తు 2025 సంవత్సరాలకి భూమి మీద దిగి వచ్చిన వాడుకున్నాడు. నమ్మిన వారు ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అదే చెప్తున్నాడు పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ముగిచ్చేస్తాను అయిపోయింది చూడండి. నేను యాక్చువల్గా 12 గంటలకల్లా ముగిద్దాం అనుకున్నాను. మరి ఈ రోజు బల్లరాదు కనుక కొంచెం లేట్ అయింది, పర్లేదు. ఈ స్వాతంత్రమును అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి, మీరు మరలా దాస్యం అనే కాడి కింద చిక్కుకొనకుడి. అంటే మనం ఏం చేయాలి ఇప్పుడు? ఇంకా మళ్ళీ పాపం జోలికి, మళ్ళీ దాసత్వానికి, మళ్ళీ మన మీద పాపం ఏలుబడి చేసేట్టుగా చేయకూడదు. దేవుని వాక్యము, దేవుని ఆత్మ చేత మనం నడిపించబడి, పరిశుద్ధపరచబడి స్వాతంత్రులుగా మన దేవుడు చేశాడు కనుక ప్రభు సన్నిధిలో నమ్మకంగా జీవిస్తూ ప్రభు రాజ్యాన్ని మనం స్వతంత్రించుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. దయచేసి తల వంచండి. కొద్ది నిమిషాలు మన హృదయాలు తెరుద్దాం. దయచేసి మోకరించండి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. మోకరించండి. ప్రభు గొప్ప దేవుడు, ఆయన శక్తిమంతుడు. ఆయన సన్నిధిలో ప్రార్థన చేద్దామండి. ఆయన ఉన్నతమైనటువంటి దేవుడు, ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు కనుక కొద్ది నిమిషాలు